అతన్ని చూడగానే అర్చన, ఆమెని చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న అర్చన మండిపడింది. వెంటనే అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలి ఎంతో ఆవేశపడిపోయింది. ఇంతకాలం అణిచి ఉంచిన పగ, ప్రతీకారం ఉవ్వెత్తున ఎగిశాయి. లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. కానీ తన హోదా, అధికారం, తన పరువు, ప్రతిష్ట ఆమెని ఆ పని చెయ్యనివ్వలేదు. అందుకే తనతో మాట్లాడడానికి వచ్చిన అతన్ని మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పిఏకి చెప్పింది. ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసు గాని ఆ లేడీ అర్చన అని తలుచుకుంటే తన పొగరు, రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసేయగల అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనని అలా చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. నోటి నుంచి మాట రాలేదు. తానొక పార్టీ లీడర్ అయిన ఆ క్షణంలో తనకి తాను ఆమె ముందు నిలబడలేనివాడిగా అర్థమైపోయింది. అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమై శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు. అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దారుతో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవలసిన చర్యలు తీసుకోసాగింది. తహసీల్దార్ సహకారంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తగాదాకి వచ్చింది. అది మాది, మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు. ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని అంటూ తన భార్యని ఎగదోశాడు నాగరాజు. ఆమెకి ఇలాంటి లావాదేవీలు చాలా సామాన్యమన్నట్టు వచ్చి అర్చనకి ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది. ఏంటది? తీవ్రంగా అడిగింది అర్చన. ఏదోలేండి మేడం గారు, మాకు తోచింది, మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయదుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన. ఆడదానివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదా? ప్రభుత్వ భూములంటే నీ ముత్తాతల సొంతం అని అనుకుంటున్నావా? అయినా ఒక గూండాకి, రౌడీకి పెళ్ళానివైన నీకు ఇంతకన్నా నీతి ఎక్కడుంటుంది? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. ఏమో, ఏదో ఆడదానివని ఊరుకుంటూ ఉంటే పెద్ద నీతిమంతురాలిగా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాంలే. పట్టు ఈ కానుక తీసుకుని ఈ కేసు వదిలేయి. ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు, ఇందా అంటూ బ్యాగ్ అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది. అర్చన ఆవేశంతో వణికిపోతూ గెట్అవుట్, ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్ను నీ మొగుడిని అరెస్ట్ చేయిస్తాను అంటూ అరిచింది. ఆమె అరుపుకి బయట నుంచి శ్రీపతి, ప్యూన్, మరో స్టెనో పరిగెత్తుకుని వచ్చారు. ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్న అర్చనని చూసి వాళ్ళకి మతిపోయింది. శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బయటికి నెట్టినంత పనే చేశాడు. అర్చనకి చల్లని కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చి ఆమెని మామూలు స్థితికి తీసుకుని రావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి. ఆ తరువాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది. పూర్తి రిపోర్ట్ ఇస్తూ, నా జ్యూరిస్డిక్షన్లో ఇలాంటి దారుణాలు జరగడం నేను భరించలేను. ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్న తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆమెకి కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వదలాలని లేదు. అఫీషియల్గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం ఒక ఓటమిని మౌనంగా భరించాలి అనిపించింది. చాలా బెదిరింపులు, ప్రయత్నాలు, గొడవలు తరువాత నాగరాజు మీద విజయం సాధించింది. అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందొక రోజు. ఆమెని సూటిగా అడిగింది అర్చన. నీకు నీ మొగుడు పెద్ద గూండా అని, నీలాంటి ఆడవాళ్ళ జీవితాలెన్నో నాశనం చేశాడని తెలుసా? అలాంటి వాడితో కాపురం చేయడానికి సిగ్గులేదు? ఈ నగల కోసం, ఈ పట్టు చీరలు, పసుపు కుంకాల కోసం ఈ సమాజంలో గూండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణం అవుతున్నావని నీకు తెలుసా? అలాంటి మగాడికి పెళ్ళాంగా బతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా? విజయదుర్గ నవ్వింది. ఆమె నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది. అప్పటిదాకా అర్చన మీదున్న అగ్నివర్షం కురిపించిన ఆమె మాటల్లో మృదుత్వం చోటు చేసుకుంది. మేడం, ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా? భార్య కాక మరో ఆడదానితో సంపర్కం లేని మగాణ్ణి మీరు చూపించండి, నేను నా మొగుణ్ణి వదిలేస్తాను. పిచ్చి మేడం, అందరు మగాళ్ళు వెధవలే అయినప్పుడు ఆడవాళ్ళంతా పెళ్ళి వద్దు అని కానీ, పెళ్ళయ్యాక వాడు వెధవని తెలిసాక విడాకులు తీసుకుంటాను అని కానీ అంటే ఇంకా ఈ సమాజంలో పెళ్ళిళ్ళు, కాపురాలు, పిల్లలు ఏమీ ఉండవు. మా ఆయన బయట పులి కావచ్చు, కానీ ఇంట్లో నా ముందు పిల్లి. వాడు బయట ఎంతమందితో తిరిగి వచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా? చేస్తున్నా, తప్పదు. చెయ్యకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు. నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది. ఎందుకు ఇస్తాను చెప్పండి? మీకో సంగతి చెప్పాలి. వాడికి ఎలాగైతే నేను కాక వేరే సంబంధాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి. వాడు చేసే చెడ్డ పనులకి మద్దతు ఇస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఉండకూడదు కదా.
ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. లోకం దృష్టిలో వాడు నా మొగుడు, నా పిల్లలకి తండ్రి. తప్పదండి, ఇలాగే బతకాలి. బతకపోతే చావాలి. ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు. మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోరు. లోకం వెరీ బాగుందండి బాబు. అందుకే నాకుండే సంబంధాలు అనుబంధాలు నాకుంటాయి. కాబట్టి ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడికి కట్టుబడి ఉన్నాను. మీరు రహస్యం తెలుసుకోవాలి. అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది. ఈ సమాజంలో 100కి 60% మంది ఆడవాళ్ళు మొగుడు మీద ప్రేమతో కలిసి ఉండరు. అవసరం కోసం, వాడి వలన కలిగే గౌరవం కోసం మాత్రమే కలిసి ఉంటున్నారు. ఇది నిజం, నమ్మండి. నా మాట విని మీరు కూడా ఎవరో ఒకళ్ళని పెళ్ళాడండి. లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అపనిందలు తప్పవు అన్నట్టు మీకు మీ కలెక్టర్కి ఏదో ఉందంట కదా, నలుగురు అంటున్నారులేండి. వస్తా. అర్చన నెత్తి మీద నిప్పులవాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అర్చన కళ్ళ ముందు తన పరువు ప్రతిష్ట తగలబడుతున్నట్టు, తనెవరో ఆ మంటల్లోకి తననెవరో తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది. సుడిగాల్లాగా వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు అర్చన గుండెల్లో గుణపాల్లా దిగబడసాగాయి. చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దులా తను భావించిన అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడగలదా? ఇంత నిర్మోహమాటంగా జీవితాన్ని, జీవితపు కృత్రిమ విలువల్ని కాచి వడపోసిందాల్లా ఖచ్చితంగా, నిస్సిగ్గుగా ఇప్పుడు అర్థమైంది ఆమెకి. ఎందుకు ఆడవాళ్ళ జీవితాలు ఇలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్థమైనట్టు అనిపించింది. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి, ఎంత పొగరు! ఏమంటోంది తనకి? చి చి, ఎంత నికృష్టపు మాట అంది. అక్షయ్ కుమార్ తనకి అతనికి నో నో. దేవుడా, ఏంటి అపనింద? నిజమేనా? ఆ అమ్మాయి అన్నమాట నిజమేనా? తనతో నమ్రతగా అనుకువగా ఉంటూ వెనుక నుంచి తన గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఈ అబాండాలు వేసేది? ఎవరు ఈ పుకార్లు లేవదీసేది? ఎవరు తనని ఇంత చులకనగా కామెంట్ చేసేది? ఎవరు? తహసీల్దారా? రెవెన్యూ ఇన్స్పెక్టరా? ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు. లేక నాగరాజా తన మీద పగ ఇలా తీర్చుకుంటున్నాడా? నీచుడు, తుచ్చుడు. అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 8:15. ఇప్పుడు ఎవరు దొరుకుతారు? అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు. తను ఫోన్ చేసి ఎవరిలా అన్నారట అంటే ఏం సమాధానం చెప్తారు? అర్చనకి ఏడుపొచ్చింది. మరోవైపు నీలవేణికి సంబంధం కుదిరింది. తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తాయారమ్మ. మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగిలించుకుని అభినందించింది. కంగ్రాచ్యులేషన్స్ నీలవేణి అంటూ. వచ్చావా మాధవి? పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు. నీకు కబురు చేసే సమయం కూడా దక్కలేదు. అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం దొరికింది. ఇక ఆ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ. అలాగే పిన్నిగారు, అంతా నేను చూసుకుంటాగా అంటూ నీలవేణితో అంది. నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి. నీలవేణి నవ్వింది. బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి. పెళ్లి చూపులకి ఇలాగే కూర్చున్నావా? లేదన్నట్టు తల ఊపింది నీలవేణి. నెమ్మదిగా అంది. వాళ్ళు శుక్రవారం వచ్చారు. ఓ, శుక్రవారం అని తలంటుకున్నావా? పోనీలే, బతికిపోయారు. ఇంత నూనె రాసుకుంటే గాని నీ జుట్టు నిలవదా? చూడు మొహం నిండా జిడ్డుగా ఎలా కారుతుందో. చెంపల మీదకి అంటిన జిడ్డు వేలితో రాసి చూపిస్తూ అంది మాధవి. నీలవేణి మాట్లాడలేదు. ఉండండి, మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. మాధవి తాయారమ్మ దగ్గర కూర్చుని, చెప్పండి పిన్నిగారు, నీలవేణికి చీరలు కొనడానికి షాపింగ్కి ఎప్పుడు వెళదాం? తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి? అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఆవిడ చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆ పిల్ల పెళ్లి చేసి పంపించేదాకా నేను మీతోనే ఉంటాను, సరేనా అంది. నాకు తెలుసు తల్లి, నువ్వు ఉంటే నాకు 10 మంది పెట్టు, నిశ్చింతగా ఉంటాను అందావిడ. నీలవేణి సన్నగా నిట్టూర్చింది వాళ్ళ మాటలకి. ఆ తరువాత నుంచి మాధవి ప్రతిరోజు కౌశిక్ని, చక్రవర్తిని పంపించేశాక బయలుదేరి తాయారమ్మ దగ్గరకు వచ్చేసి పెళ్లి పనులు ఏమున్నాయో చూసుకోవడం, ఏం కావాలో లిస్టు రాసివ్వడం వగైరా పనులన్నీ చేయసాగింది. తాంబూలాలు మర్నాడనగా మాధవి, నీలవేణి షాపింగ్కి వెళ్ళారు. అను టెక్స్కి తీసుకుని వెళ్ళింది మాధవి. అప్పుడప్పుడు అలవాటుగా తాయారమ్మకి చీరలిచ్చే మూటలవాడి దగ్గర 1-2 చీరలు కొనివ్వడం తప్ప ఏనాడు బయటకు వెళ్ళి చీరలు కొనుక్కున్నది లేదు. అలాంటిది ఇవాళ అంత పెద్ద షోరూంలోకి అడుగు పెడుతుంటే నీలవేణికి ముందుగా కాళ్ళు వణికాయి. తర్వాత కళ్ళు విశాలం చేసుకుని ఆశ్చర్యంగా చూసింది అద్దాల్లో ఉన్న చీరలన్నీ. ఎంత బాగున్నాయి చీరలు! ఇన్ని రకాల చీరలుంటాయా అనుకుంది.
మాధవి పట్టు చీరల కౌంటర్ దగ్గరకు వెళ్ళి చీరలు చూపించమంది. ఎంతో మర్యాదగా అణుకువగా చీరలు తీసి చూపిస్తూ ఉంటే ఆ కుర్రాడు బాగా తెలిసినవాడు కాబోలు అనుకుంది. మీకితను తెలుసా? అడిగింది నెమ్మదిగా. లేదే. ఏం? ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ఏం లేదు, ఇన్ని చీరలు ఇంత ఓపిగ్గా చూపిస్తుంటేను. ఫక్కున నవ్వింది మాధవి. మనం కొనడానికి వచ్చాం కదా, మంచిది సెలెక్ట్ చేసుకోవాలి అంటే అతను చూపించి తీరాలి, అది అతని డ్యూటీ. నీలవేణి తన తెలివి తక్కువకి సిగ్గుపడ్డది. చెప్పు, ఏ చీర బాగుంది? రేపొక చీర కట్టుకోవాలి నువ్వు. పెళ్ళికి 2 పట్టు చీరలు, 2 ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు. నీకేది నచ్చిందో చెప్తే అవే తీసుకుంటాను. వాటిని తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగున్నది సెలెక్ట్ చేద్దాం. ఇదిగో ఈ నీలం చీర చూడు, పసుపు పచ్చ బార్డర్, మంచి కలర్ కాంబినేషన్ అంటూ ఒక్కో చీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి. అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తలుకులీనుతున్నాయి. కానీ ఎక్కడో ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది. నాకింత ఖరీదైన చీరలు ఎందుకు అక్క? అంది మొహమాటంగా. పెళ్ళి కదా వేణి, పెళ్ళికి ఇలాంటి పట్టు చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర చూపించి మాధవి అడిగింది. అయినా అనదని. అమ్మగారు, నాకింత మంచి చీరలు కొనివ్వడం నాకు బాధగా ఉంది అంది. ఇక్కడ అలా మాట్లాడకు, నువ్వు మా ఇంటి ఆడపిల్లవి, సరేనా? చూడు ఇదెంత బాగుందో, కొత్త కలర్ కాంబినేషన్, గచ్చకాయ రంగు మీద జరీ నెమళ్ళు, మెజంతా బోర్డర్ మీద చిన్న నెమళ్ళు, అద్భుతంగా ఉంది చీర. నీలవేణికి కూడా బాగా నచ్చింది. ఖరీదెంత ఉంటుందో అక్క? చాలా బాగుంది కదా చీర అంది. ఖరీదు గురించి నీకెందుకు బాధ, నీకు నచ్చిందా చెప్పు అంది మాధవి. తలూపింది నీలవేణి. మాధవి 2 పట్టు చీరలు, 2 క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జరీ అంచు ఉన్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొన్నది. ఇది తలంబ్రాల చీర నా తరపున అంటూ అన్ని ప్యాక్ చేయించి బిల్ చెల్లించి బయటకు వచ్చింది. మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమెని చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకొని ఆమెని అనుసరించింది. ఇద్దరు కొబ్బరి బొండాలు కొట్టించుకుని నీళ్లు తాగి ఇంటికి వచ్చారు. ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది. మర్నాడు ఆదివారం. ఆ రోజే నీలవేణి పెళ్ళి. నిశ్చయ తాంబూలాలు. మాధవి తాయారమ్మ కలిసి వంట చేశారు. పులిహోర, ముక్కల పులుసు, పప్పు, క్యాబేజీ కూర, బెండకాయ వేపుడు, టమాటా పచ్చడి, పెరుగు, స్వీట్లు వేణు బయట నుంచి తెచ్చాడు. 10 పెళ్లి వాళ్ళు వచ్చారు. ముందు రోజు కొన్న పసుపు పచ్చ బార్డర్ ఉన్న లేత నీలం రంగు చీర కట్టుకుంది నీలవేణి. మాధవి నీలవేణికి చీర కట్టుకోవడంలో సాయం చేసింది. ఒక్కసారి నిలువున ఆమెని చూస్తూ అనుకుంది మాధవి, ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి. కానీ ఏదో లోపం. మాధవి మరోసారి పరిశీలనగా చూస్తూ ఉంటే నీలవేణి ఇబ్బందిగా తల వంచుకుంది. అప్పుడు అర్థమైంది మాధవికి, ఆమె మెడ బోసిగా ఉంది. మాధవి చటుక్కున తన మెడలో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెడలో వేసింది. నీలవేణి కంగారుగా అంది, అయ్యయ్యో అక్క, నాకిప్పుడు ఇదెందుకు, వద్దు, మాట్లాడకు, పద కిందకి వెళదాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది. నీలవేణికి మెట్లు దిగుతూ ఉంటే కాళ్లలో వణుకు, అరచేతుల్లో నుదుటి మీద చిరు చెమట, గుండెల్లో గాబర తడబడుతూ దిగసాగింది. భయంగా అనిపించింది. ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది. కానీ ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగడం లేదు. ఏదోగా ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకి మూల కారణమైన తాను అందుకు ఏ విధంగా ఎలా అర్హురాలో ఆమెకే అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళంతా దేవుళ్ళలాగా తనొక్కతే అడవి నుంచి పారిపోయి వచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి, ఆదరానికి పాత్రురాలైన ఓ వింత జీవిలా అనిపించసాగింది. కృష్ణస్వామి గారి పౌరహిత్యంలో నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. పెళ్లివారు నీలవేణికి ఉల్లిపొర రంగు ఫ్యాన్సీ చీర పెట్టారు. వేణు పెళ్లి కొడుక్కి మంచి బట్టలు తెచ్చాడు. అందరూ కూర్చుని లగ్నపత్రిక రాసుకున్నారు. ఆ రోజుకి సరిగ్గా 27 రోజులకి ఉదయం 8:20 ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. దడదడలాడుతున్న గుండెలు చిక్కబట్టుకుని ప్రతిమలా కూర్చుంది నీలవేణి. పెళ్లి కొడుకుని చూస్తుంటే ఎందుకో ఆ పిల్లాడు నీలవేణికి అంతగా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది మాధవికి. ఆ అమ్మాయి చదువుకోకపోయినా అనుకువ, వినయం మూర్తిభవించిన అందంతో పెళ్లి కొడుకు పక్కన మెరిసిపోతుంది. అతను చామన ఛాయగా, సన్నగా, ఎటువంటి తేజస్సు లేకుండా మౌనంగా కూర్చున్నాడు. అతని మొహంలో ఏ భావం కనిపించలేదు. అటు ఆనందం కానీ, ఇటు మరోటి కానీ ఏమీ లేదు. చాలా నిర్వికారంగా, జరిగే తంతుతో తనకేం సంబంధం లేనట్టు. మాధవి అసంతృప్తిగా నిట్టూర్చింది. పోనీలే, మంచివాడైతే చాలు. నిజానికి ఎంత పెద్ద మనసుంటే ఓ అనాథకి ఇంత ఆర్భాటంగా తాంబూలాలు పెళ్లి చేయగలరు ఎవరైనా? కులపిచ్చి మహమ్మారిలా విశృంఖలగా ప్రబలిన ఈ సమాజంలో నీలవేణికి కులంతో సంబంధం లేకుండా పెళ్లి కుదరడమే గొప్ప.
పోనీలే ఆ అమ్మాయి సుఖంగా ఉంటే చాలు అనుకుంది. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్లి వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నీలవేణి పట్టుచీర మార్చుకుని సాదా చీర కట్టుకుని తిరిగి పనిలో పడింది. మాధవి ఆమెని చూస్తూ అనుకుంది, ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో శాపవశాత్తు భూమి మీద పడిన గంధర్వ కన్యల కథను తను చూసింది. కానీ ఈ అమ్మాయి ఏ గంధర్వుడి వరంతోటో ఈ ఇంటికి వచ్చింది. కాకపోతే ఒకటే లోపం, చదువు. చదువు తెచ్చే వెలుగు ఒక్కటే ఆమె మొహంలో తక్కువైంది. కాకపోతే కనుముక్కు తీరు కానీ తలకట్టు కానీ అంతగా పొడుగు పొట్టి కానీ పర్సనాలిటీ కానీ వంపు సొంపులు కానీ ఈమె అందగత్తె కాదు అని చెప్పడం లేదు. అన్ని విధాల జీవితం బాగుండి బాగా చదువుకుని ఉంటే ఈ అందానికి విద్య ఆభరణమై వెలిగిపోయేది కదా అనుకుంది. అక్షయ్ కుమార్కి హైదరాబాద్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అతని స్థానంలో రిజర్వేషన్ కోటాలో సెలెక్ట్ అయిన హరిబాబు అనే అతన్ని వేశారు. ఆ విషయం తెలిసిన శ్రీపతి వెంటనే అర్చనతో అన్నాడు, మేడం మీరు కూడా ఏదన్నా ప్రయత్నాలు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఎందుకని? శ్రీపతి కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ కొంచెం మొహమాటంగా మరి కొంచెం ఇబ్బందిగా చెప్పాడు. హరిబాబు గారికి మంచి పేరు లేదు. సబ్ కలెక్టర్గా చేసినప్పుడు అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. పైగా ఉమనైజర్ కూడా అని విన్నాను. మీరసలే సెన్సిటివ్, ఇబ్బంది పడతారేమో, నాకు భయంగా ఉంది. అర్చన అతని వైపు కృతజ్ఞతగా చూసింది. తనకన్నా వయసులో కనీసం 6 ఏళ్ళు పెద్దవాడు. నిజాయితీపరుడు, కష్టపడి పనిచేస్తాడు, తెలివైనవాడు, ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగల నేర్పరి. తను ఈవేళ ఈ ఊళ్ళో సమర్థురాలైన ఆఫీసర్గా పేరు తెచ్చుకుంది అంటే అందుకు కారణం శ్రీపతి. అతని సహాయ సహకారాలు మర్చిపోలేనివి. అలాంటిది అతనే తనతో ఇలా మాట్లాడుతున్నాడు అంటే రాబోయే కలెక్టర్ నిజంగానే అంత మంచివాడు కాదేమో. పైగా శ్రీపతికి అతని గురించి తనతో ఇలా చెడుగా చెప్పడంలో వచ్చే లాభం ఏముంది? మీరన్యదా భావించకండి. నేనిలా నాపై ఆఫీసర్ గురించి చెప్పకూడదు, కానీ మీరంటే నాకు గౌరవం. మీ మనస్తత్వం బాగా తెలిసిన వాడిగా చెప్తున్నాను, నవ్వింది అర్చన. నేనేం అనుకోవడం లేదు శ్రీపతి గారు. థ్యాంక్స్. నా మీద మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు తప్పకుండా ఆ ప్రయత్నాల్లో ఉంటాను. దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా పెద్దవాళ్ళు. శ్రీపతి తన మాటకి ఆమె ఇచ్చిన గౌరవానికి ఆనందం వెలిబుచ్చుతూ చూశాడు. థ్యాంక్ యూ మేడం అన్నాడు ఛాంబర్లోంచి బయటకు వెళ్ళిపోతూ. అతను ఎక్కువసేపు ఛాంబర్లో ఉండకపోవడం చాలాసార్లు గమనించింది అర్చన. ఫైల్స్ తీసుకురావడం, సంతకాలు తీసుకోవడం, వెంటనే వెళ్ళిపోవడం, లేదంటే ఏదన్నా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్లో కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకోవడం, మినిట్స్ తయారు చేయడం, అంతే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవసరానికి మించి ఒక్క మాట మాట్లాడకపోవడం అతని సంస్కారంగా భావిస్తుంది అర్చన. అర్చనకి తన వలన చెడ్డ పేరు రాకూడదని ఆ ఆఫీస్లో రూమర్స్ పుట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారని, రూమర్లు పుట్టించడానికే వాళ్ళు పుట్టారని అతనికి తెలుసు. అతని 15 ఏళ్ల సర్వీస్లో ఎందరినో చూశాడు, ఎన్నో మాటలు పడ్డాడు. కానీ ఏమీ పట్టించుకోడు. అన్నింటినీ ఎదుర్కొంటూ తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతాడు. అతనికి అర్చన అంటే చాలా గౌరవం. ఆఫీస్లో అర్చన గురించి చాటుగా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారని అతనికి తెలుసు. అర్చన అందమైన అమ్మాయి, ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడూ బంధువులు, స్నేహితులు ఎవరు వచ్చినట్టు చూడలేదు. పెళ్ళి అయిందో లేదో తెలియదు. ఈ కారణాలు చాలు ఆమె గురించి మాట్లాడుకోవడానికి అని అతనికి తెలుసు. అలా మాట్లాడుకోవద్దని, అది సభ్యత కాదని అతను చెప్పలేడు. వాళ్ళంతా చాలా సామాన్యులని, అలా మాట్లాడుకోవడం వాళ్ళ నైజమని భావిస్తాడు. ఈ సమాజంలో అలా మాట్లాడుకునే వాళ్ళే చాలామంది ఉంటారని, అందులో ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారని అతనికి బాగా తెలుసు. అందరి స్వభావాలు మార్చే ప్రయత్నం అతనేం చేయడు. కాకపోతే ఇప్పుడు రాబోయే హరిబాబు గురించి అతనికి ఇంకా బాగా తెలుసు. లంచగొండి, అమ్మాయిల పిచ్చి, అతనికి ఎథిక్స్ లేవని, తనకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద తనని కులం పేరుతో దూషించారని కేసులు పెట్టాడని చాలా విషయాలు తెలుసు. ఇంతకుముందు ఆర్డీఓగా చేసిన సుకన్య అనే స్త్రీతో అతనికి సంబంధాలు ఉండేవి. అతని అండ చూసుకుని ఆమె అక్కడ స్టాఫ్ని హింసించేది. ఆమె చేత హింసింపబడిన వాళ్ళలో శ్రీపతి కూడా ఒకడు. అందుకే అతను ధైర్యంగా అర్చనతో ఆ విషయం చెప్పగలిగాడు. చెప్పాక అతని మనసు తేలిగ్గా ఉంది. చెప్పడం తప్పు కావచ్చు, కానీ చెప్పకపోతే మరీ తప్పు అని అతనికి అనిపించింది. చెప్పాడు. నిర్ణయం ఆమెది. శ్రీపతి ఆ తరువాత ప్రశాంతంగా పని చేసుకోసాగాడు. ఆ వేళే అక్షయ్ కుమార్ రిలీవ్ అయ్యే రోజు, హరిబాబు జాయిన్ అయ్యే రోజు. సిటీసీలు సంతకాలు చేశారు. ఛార్జ్ ఇచ్చాడు అక్షయ్ కుమార్. సాయంత్రం 6ంటికి పెద్ద ఎత్తున సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి అర్చన వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెనుకే శ్రీపతి కూడా వెళ్ళాడు. తహసీల్దార్ కూడా వచ్చాడు. నాగరాజు ల్యాండ్ విషయంలో సస్పెండ్ అవ్వకుండా తనని తాను కాపాడుకున్నాడు తహసీల్దార్.
కానీ అతనికి అర్చన మీద బాగా కోపంగా ఉంది. అయినా ఆ కోపం పైకి కనిపించనివ్వకపోవడం అతని ప్రత్యేకత. కొంతమంది మొహాలలో భావాలు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ తహసీల్దార్ లాంటి వాళ్ళ మొహాల్లో ఏ భావం కనిపించదు. పైకి చిరునవ్వుతో ఉంటారు. అలాంటి వాళ్ళని గోముఖ వ్యాఘ్రులని, వయో విషకుంభాలని అంటారు. ఆ ఉపమానాలు అతనికి సరిగ్గా సరిపోతాయి. అక్షయ్ కుమార్ అర్చనని పరిచయం చేశాడు హరిబాబుకి. అతను ఆమెని ఒక్క చూపుతో నఖశిఖ పర్యంతం స్కాన్ చేసినట్టు చూస్తూ ఉంటే అర్చన ఇబ్బందిగా కదిలింది. ఆ తర్వాత పూలదండలు వేయడం, బొకేలు బహుకరించడం జరిగింది. ప్రముఖులు కొందరు వెళ్ళిపోతున్న కలెక్టర్ గుణగణాలు పొగుడుతూ మాట్లాడసాగారు. కొందరు కొత్తగా వచ్చిన కలెక్టర్ గుణగణాలు కీర్తించారు. పార్టీ పూర్తయ్యేసరికి 8 దాటింది. శ్రీపతి నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి రహస్యంగా అన్నాడు, ఇప్పుడు డిన్నర్కి ఆహ్వానిస్తారు. మీరు ఏదన్నా రీజన్ చెప్పి తప్పించుకోండి, ఏం పర్వాలేదు. అర్చనకి కూడా ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అంతమంది జనంలో ఊపిరాడనట్టుగా ఉంది. ఈ భేషజాలు, ఈ కృత్రిమ మర్యాదలు ఆమెకు నచ్చలేదు. ముఖ్యంగా హరిబాబు మధ్య మధ్యలో తన వైపు అదో రకంగా చూడడం చాలా చిరాగ్గా ఉంది. అందుకే శ్రీపతి మాటకు విలువిచ్చి డిన్నర్కు ఆహ్వానించిన అక్షయ్ కుమార్కి చెప్పింది, నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది సార్, నేను రేపు ఉదయం మిమ్మల్ని హంసగారిని కలుస్తాను. సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓహ్ ఓకే, నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోండి అన్నాడు అక్షయ్. అర్చన అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ మర్యాదగా ఇబ్బంది అని చెప్పి సెలవు తీసుకుంది. హరిబాబు మొహంలో క్షణకాలం కదిలిన ప్రశ్నార్థకం గమనించింది. కానీ అతనికి ఏమీ చెప్పకుండా నమస్కరించి సెలవు తీసుకుంది. అతని కళ్ళు మరోసారి స్కాన్ చేశాయి. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.